2014కి భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే విష్ణు కుమార్ రాజు గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చి మీరు సపోర్ట్ చేయకపోతే మీరు చెప్పకపోతే నా మాటను నేను గెలవనని అలాంటి విష్ణు కుమార్ గారు నేను ఆయన ఏం కోరుకోను ఒక నిమిషం ఇబ్బంది అరవద్దమ్మా ప్లీజ్ ఒక్క నిమిషం అరవద్దు ప్లీజ్ ప్లీజ్ అరవలేకపోతున్నాను దయచేసి అరవలేకపోతున్నాను విష్ణు కుమార్ గారు నా దగ్గరికి వచ్చి 2014లో బాబు మరో గారు విష్ణు కుమార్ రాజు గారు నా దగ్గరికి వచ్చి 2014లో అన్నా మీరు చేయకపోతే మేము గెలవలేను ఇక్కడ అని చేసి వాళ్ళకి అండగా ఉంటే నేను అడిగింది ఏంటంటే కబ్జాల నుంచి కాపాడమని వైజాగ్ని కబ్జాలకే చేయమని కాదు. అలాగే విష్ణు కుమార్ గారు చెప్పింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోతే వాళ్ళ నాయకుల్ని నిలదీయమని మోదీ గారి దగ్గర నుంచి హరిబాబు గారి దగ్గర నుంచి నిలదీయమని. నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే నన్ను బతిలాడిన వ్యక్తి గెలిపించడానికి అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడతాను ఆయన. నేను ఆయన నుంచి ఏం కోరుకుంటాను? మేము గెలిపించాం మిమ్మల్ని, మీకు అండగా మీరు చేయాల్సింది ఏంటి? మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఉపాధి అవకాశాలు, అలాగే మనం ఆ డ్రెడ్జింగ్ మెషిన్స్ ని ఒక మినీ రత్న అంటే అది మనకు ఆదాయం కల్పించేది, ఉద్యోగాలు కల్పించేది. అలాంటి కంపెనీని ప్రైవేట్ పరం చేస్తుంటే మాట్లాడాలి. వీళ్ళు అవన్నీ మాట్లాడారు బీజేపీ నాయకులు విష్ణు కుమార్ రాజు గారు. మీకు పార్టీ ముఖ్యమా లేదా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది విష్ణు కుమార్ గారు తెలుసుకోవాలి. వాళ్ళకి పార్టీ ముఖ్యం, మనకి మీరు ముఖ్యం. అది కాదు వాళ్ళకి చూడండి, చాలా అందమైన చక్కటి వ్యక్తి ఆయన. దాని ఏమంటారు రిలే పోటీలు అనమాట. ఒకళ్ళు ఆయనకి సెల్ఫ్ రిలే. ప్రతి ఎన్నికలకి ఆయన పోటీ చేయని, ఈసారి ఇక్కడ చేస్తే నెక్స్ట్ టైం అక్కడ తిరుగుతూ ఉంటారు. వైజాగ్ అంతా తిరుగుతూ ఉంటారు. ఇలా తిరిగేవాళ్ళు మనకేం చేస్తారు? ఇలా తిరిగేవాళ్ళు మన భూముల్ని తీసుకెళ్లిపోతుంటే మాట్లాడలేరు. డాక్టర్ గారు భూములు లాక్కెళ్ళిపోతుంటే, డాక్టర్స్ భూములు లాక్కెళ్ళిపోతుంటే ఈయన ఎంకరేజ్ చేస్తారు. ఇవన్నీ మా ఆరోగ్యం. బాబు ఆపండి, ఏంటి అరుపులు? ఆపండి. మీ భవిష్యత్తు కోసం, మీ ఉపాధి అవకాశాల కోసం మాట్లాడివ్వండి ప్లీజ్. మీ అరుపులు కేకలు నాకు సంతోషం ఇవ్వట్లేదమ్మా ప్లీజ్. నాకు సంతోషం లేదు నా మాట. నాకు సరదా కాదమ్మా ఎండ్లో మీ గురించి మాట. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రౌడీ మీరు వస్తారా? మీరు ఇంత ధైర్యంగా రోడ్ల మీద రాగలరా? మీరు అవును కాదు, మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చారు. మీరు కూర్చోబెట్టి పవర్ స్టార్ సీఎం అంటే నాకు ఆనందం రాదు. వినండి, వినాలి. మీరు వైజాగ్ ని కాపాడడానికి జేడీ గారి ఇక్కడ తీసుకొచ్చాం, వైజాగ్ అండగా ఉండడానికి. ఎందుకంటే మీరు సీఎం చేస్తే నాకు ఆనందం రాదు. వైజాగ్ ని కబ్జాల పర్వ నుంచి కాపాడగలిగితే అప్పుడు మీరు జేజేలు కొట్టడం. నేను వైజాగ్ కి 1,00,000 ఉద్యోగాలు తెచ్చే పరిశ్రమలు తెచ్చిన రోజున మీరు నాకు జేజేలు కొట్టినప్పుడు నేను ఆనందిస్తాను. మీకు అండగా ఉంటాను నేను. మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను మీకు తెలియగలిగిన సినిమా యాక్టర్ ఏమో. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నా చుట్టుపక్కల సమాజం కోసం పరితపించిన వాడిని, మా ఆడపడుచు రక్షణ కోసం ఏడ్చిన వాడిని. నేను మీకు అండగా నిలబడేవాడిని. నేను మీకు ఎందుకుంటున్నానంటే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర మనది చాలా మంది యువత ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మనది సోషలిస్ట్ డెమోక్రసీ. కొంత ప్రభుత్వ పరంగా ఉండే పరిశ్రమలు ఉండాలి, ప్రైవేట్ పరంగా ఉండే పరిశ్రమలు ఉండాలి. మనం బీజేపీ నాయకులు వచ్చేసి మన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని తీసేయడం దగ్గర నుంచి ఈరోజు జనసేన బలమైన గొంతెత్తకపో ఉండుంటే, కార్మిక సంఘాలతో పాటు సిపిఎంతో పోరాటం చేయకుండా కానీ ఉండుంటే ఈ పార్టీకి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని వాళ్ళు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు, గంటా గారు లాంటి వ్యక్తులకు అమ్మేసే వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దీనిని ఆపాం మనం.
భయం వేసింది వాళ్ళకి, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, దొరికిపోతామని. మోడీ గారు ఎన్నిసార్లు వచ్చారు, వైజాగ్ వచ్చారు. మీకు అందరికీ తెలుసు 2014 వైజాగ్ లో వర్షం పడుతుంటే వాళ్ళు గొడుగులు పట్టుకొని పక్కన ఉన్నా కానీ నేను నీళ్ళు వర్షం కోసం పక్కన బయటకు వచ్చి ఉంచున్నాను. దేనికి అంటే మీ జీవితం నడుస్తున్నప్పుడు నా జీవితం గొప్పగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు. నేను ఎందుకున్నాను ఇక్కడ అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది పదం ఏంటంటే వస్తే ఏమొస్తుంది కాదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఏంటంటే మనకి పరిశ్రమ రావడానికి ఈరోజు మనందరూ ఏమడుతున్నారన్నా ఉద్యోగాలు లేవు, మా ముఖాన్ని 2,500 రూపాయలు కొట్టేసి అది ఆఖరి 3 నెలల్లో మా భవిష్యత్తును దోచేస్తున్నారు. మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వన్నా, అది కదా అందరం మనం కోరుకునేది. మన ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? అడ్డగోలుగా వీళ్ళు పరిశ్రమలు రానివ్వరు. కొన్ని రావాలి, విడిపోయింది, రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ రెడీ కాబట్టి అక్కడికి వెళ్ళడానికి పారిశ్రామికవేత్తలు రెడీగా ఉన్నారు, కానీ మన దగ్గర రావడానికి లేదు. అసలు క్యాపిటల్ లో ఉండుంటే వైజాగ్ నే రాజధానిగా చేసి ఉండి పాటు చాలా అద్భుతంగా ఉండేది ఆంధ్రప్రదేశ్, కానీ జరగలేదు. పోనీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చారా వీళ్ళు మన తెలుగుదేశం నాయకులు కానీ అడిగారా మన జగన్మోహన్ రెడ్డి గారికి అడగలేదు. నేను కోరుకునేది మీరు ఇవన్నీ చేయనప్పుడు పరిశ్రమలు కానీ వచ్చిండుంటే దానివల్ల టాక్సేషన్ బెనిఫిట్ ఉండేది, అది వాళ్ళు చెప్పింది మనకి. రాష్ట్రం విభజిస్తున్నాం కాబట్టి మీకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మీకు తక్కువ ట్యాక్స్ పడద్ది, పరిశ్రమలు ఎక్కువ వస్తాయి. పరిశ్రమలు పెట్టకపోగా ఉన్న గవర్నమెంట్ మినీరత్న లాంటి DCI కూడా తీసేస్తుంటే మాట్లాడడానికి ఇవి విసుగొచ్చి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడమంటే వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాయన. మోడీ గారు అంటే చాలా భయం జగన్మోహన్ రెడ్డి గారు, అమిత్ షా గారు అంటే చాలా భయం. వీళ్ళు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారు చెప్తా ఉన్నాను, ఒకసారి మీ భారతీయ జనతా పార్టీ నాయకులు హరిబాబు గారు చెప్పండి, మిమ్మల్ని గెలిపించింది భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోండి. మీరు వెళ్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతున్నారు కదా, 2014కి 2019కి చాలా తెలుస్తుంది కదా, మీకు తెలుసుకోండి, ఇట్లాగే ఉంటుంది. మీరు ఎవరైతే మిమ్మల్ని పల్లకి లెక్కించారో వాళ్ళని మీరు చిన్న పుల్లలా తీసిపారేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్కడు కాదు, ఒక వ్యవస్థ. అది నాకు ఇండివిజువల్ గా నాకేముంటది, ఇది మనందరం బాగుంటే నేను బాగుంటాను అంటే బైబిల్లో చెప్తారు కదా, నువ్వు ఎదురుడికి నువ్వేం చేస్తావు నీకు అదే జరుగుద్దని. మీరు బాగుండాలంటే సర్వేజనో సుఖనో బాగుందంటాం, మీరు బాగుంటానని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నేనే బాగుండాలి, మిగతా వాళ్ళంతా నన్ను ఎప్పుడు నా మీద ఆధారపడాలని కోరుకుంటాను, అడగాలి. నేను కోరుకుంటుంది ఇంత ఇబ్బందుల మధ్య ఇందులో నిలబడి ఉన్నాను, ఏం ఆశించకుండా ఎందుకున్నానంటే నాకు నిజంగా భయం వేసింది. మనం రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు మనకు ఏం సంబంధం ఉంది ఎంటైర్ రాష్ట్ర విభజనలో? కేసీఆర్ గారు తిట్టకుండా తిడతారు మనల్ని. వాళ్ళకి ఏం తెలియదు, ఆంధ్రోళ్ళకి తెలియదు, ఆంధ్రోళ్ళకి అది తెలియదు, డబ్బు ప్రజలు, దోపిడీదారులు. ఇది ఇబ్బంది కలిగించే మాటలు. 10 సంవత్సరాలు అడ్డగోలుగా తిట్టారు మనల్ని, తిట్టకుండా తిట్టారు. అరే నాకేమనిపిస్తుంది, ఒక సగటు మనిషిగా అరే నాకు ఎక్కడుంది బాధ్యత అనిపిస్తుంది. ఇది చంద్రబాబు గారు ఉండాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి, వాళ్ళు చేసిన దానికి మమ్మల్ని తిడతావేంటి అని నాకు అనిపిస్తుంది. పోనీ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన దళిత ప్రేమ అని చెప్తారు కదా, దళితుల మీద చాలా విపరీతమైన ప్రేమ అని చెప్తారు కదా, మరి పులివెందలో చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళ పులివెందలో దళితుల్ని ఎలా ట్రీట్ చేస్తారో చూడమని చెప్పండి ఒకసారి. ఎంతసేపు చెప్పులు పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళ ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలంటే, వాళ్ళ వైసీపీ నాయకులు ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలి అంటే, ఎవరు రామకృష్ణ రెడ్డి ఎవరో పేరుంది ఆయన పేరు, వాళ్ళ ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలి అంటే చెప్పులు తీసుకుని వెళ్ళాలంట, చెప్పులు చేతిలో పెట్టుకుని వెళ్ళాలంట. వీళ్ళు దళితుల గురించి మాట్లాడతారు, వీళ్ళు మానవత్వం గురించి మాట్లాడతారు. రౌడిజం చేస్తా ఇళ్లలో హత్యలు జరుగుతుంటే దాని గురించి పట్టించుకోకుండా వీళ్ళొచ్చి జైళ్లలో 2 సంవత్సరాలు కూర్చొని వీళ్ళొచ్చి అవినీతి గురించి మాట్లాడతారు. వీళ్ళ మాట్లాడేది మానవత్వం గురించి, పక్కన మనుషులు అడ్డగోలుగా చనిపోయి వేలి ముద్దలు కూడా పోతా ఉంటే వీళ్ళ మాట్లాడేది మానవ హక్కుల గురించి. అని మీరు ఎలాంటి వ్యవస్థ చుట్టుపక్కల పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ పక్కన క్రిమినల్స్ కాదు, పవన్ కళ్యాణ్ పక్కన నిజాయితీ గల జేడీ గారు ఆఫీసర్ ఉన్నారు, అది తేడా మీకు నాకు.
చంద్రబాబు గారి పక్కన చక్కగా స్థలం కనపడితే గంట కొట్టి మొత్తం మీరు కబ్జా పెట్టే గంటా శ్రీనివాసరావు అన్నాను. గంట మీకు ఒకసారి అసలు మీ మీద చాలా కోపం ఉంది నాకు. మీరు వస్తువులు ధ్వంసం చేస్తారు మాటలు గంటను పగలు కొట్టడం తప్పు కదా అట్లా చేస్తారు. గంట పగలు కొట్టదు, గంటను మోక్కుండా చేయండి. ఆకారం ఉంటుంది. గంట మోగితే కబ్జాలు చేస్తారు, గంట మోగిస్తే దోపిడీలు చేస్తారు, గంట మోగిస్తే లంచాలు తీసుకుంటారు. ఆ లోపల ఒకటి ఉంటుంది, గంట కొట్టే తీసేదా. ఆ గంట ఏంటంటే ఆయన ఎమ్మెల్యే చేయకుండా ఉంటే చాలు, గంట మోగదు. గంట మోకుండా ఉన్నారని మీరు అందరూ ఏం చేయాలి? సరదాగా వెళ్ళి ఎలక్షన్ బూతులకి వెళ్ళి జనసేనకి అడ్డగోలు గుద్దేస్తే ఆయన గంట మోగదు. ఇంకా కామెంట్లో కావాలంటే మీరు కావాలంటే ఆయన ఆస్తులు మనం తీసేసుకుందాం, సరదాగా అందరూ పంచుకుందాం. సరే